ఎన్నిసార్లు రాశారు గ్రూప్ 1 సార్? నువ్వు ఎల్డీసీ ఉద్యోగానికి వెళ్తావని నా అపాయింట్మెంట్ ఆర్డర్ని చించేసాడు. ఒకసారి రాశాను, ఒకసారి వచ్చేసి. ఆ వివక్షను ఎదుర్కొన్న తర్వాత మీకు ఏమనిపించింది సార్? కసి పెరిగిందా మీలో? గవర్నమెంట్ జాయిన్ అయినటువంటి తొలి రోజుల్లోనే వివక్ష చూసేటప్పటికి నాలో రక్తం పొంగింది. నెగిటివ్ అనిపించడం కానీ, పొలిటికల్గా మీకు ఏదైనా చట్టం రావడం కానీ, లేకపోతే బెదిరింపులు రావడం కానీ? ఆయనకి 2-3 ఎమ్మెల్యేలు మా మాట ఇంటలేదు, ఈ డిపిఓ మీ పేరు చెప్పుకుంటున్నాడు అని చెప్పి ఆయనకి కంప్లైంట్ చేశారు. ఈ 2 జిల్లాల్లో ఉన్న అనుభవం ఏంటి సార్? అటు వైజాగ్ కానీ, ఇటు ఈస్ట్ గోదావరి కానీ. కడపలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తర్వాత వైజాగ్, ఈస్ట్ గోదావరిలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నాకు చాలా సింపుల్గా అనిపించాయి. మీరు అయ్యన్ పాత్రుడు గారు ఎలా ఉండేది, బండారు సత్యమూర్తి గారు ఎలా ఉండేది అప్పట్లో మీకు? అయ్యన్న పాత్రుడు గారు కూడా నా మీద దండెత్తేవాడు. ఆయనది తాటాకు కోపం, తాటాకు మంట. అప్పుడే దండెత్తాడు, అప్పుడే మళ్ళీ సన్నబడతాడు. ఆ తర్వాత సడన్గా రాజకీయాలకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? దానికి రాజశేఖర రెడ్డి గారిని ఎలా కలిసారు అసలు? ఏం బాబురావు ఏంటి, ఆర్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్? నేనేదో ఎంపీని, నేనేదో ఎమ్మెల్యేని, లేకపోతే నేనేదో మంత్రిని అనేటువంటి ఓంకారం ఆయనలో ఏ లోకంలో కూడా లేదు. నమస్తే, పొలిటికల్ మీడియా స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన గెస్ట్ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు. పంచాయతీరాజ్ శాఖలో ఒక చిన్న ఉద్యోగిగా ప్రారంభమై తన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత అదనపు కమిషనర్గా పనిచేస్తూ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపికై ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యు వరకు ఎదిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్థానం, అదేవిధంగా ఆయన జీవితంలో విశేషాలు, సాధారణ పౌరుడి నుంచి రాజ్యసభ సభ్యుడి వరకు ఎదిగిన తీరు మీద ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్ సార్, ముందుగా మీరు రాజ్యసభ సభ్యుడిగా మీరు చేసిన దానికంటే ముందుగా ఫస్ట్ మీరు మీ సొంత గ్రామం, అదేవిధంగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ చెప్పండి. నా కుటుంబ నేపథ్యం ఏలూరు జిల్లా, ప్రస్తుతం దెందులూరు మండలం కొవ్వలి అనేటువంటి గ్రామంలో నేను పుట్టాను. నేను అంటే ఒక పేద కుటుంబమే మాది. మా ఫాదరు కొద్దిగా చిన్న ఒక విలేజ్ లెవెల్లో నాయకుడిగా ఉండటం వల్ల నన్ను చదివించాలనేటువంటి కోరిక వారికి చాలా ఎక్కువగా ఉండేది. దాంతో నేను 3rd క్లాస్ క్యాండిడేట్నైనా మా ఫాదరు ఇన్స్పిరేషన్తోనే సిన్స్ మై చైల్డ్హుడ్ నేను అంచెలంచెలుగా ఎలిమెంటరీ క్లాస్ అండ్ హై స్కూల్ అంతా కోవల్ గ్రామంలోనే నేను చదవటం జరిగింది. దాని తర్వాత నేను ఏలూరులో సిఆర్డి కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ 10th క్లాసు 2 కూడా 3rd క్లాస్ రావటం వల్ల సీటు మరి బీఎస్సీలో కానీ దేంట్లో కూడా రావటం నాకు జరగలేదు. అల్టిమేట్లీ నాకు బీకాంలో సీటు దొరకటం జరిగింది. సీటు సంపాదించి ఏలూరు సిఆర్డి కాలేజీలో బీకాం కంప్లీట్ చేసేటువంటి మరి యోగం నాకు ఆ రోజుల్లో కలిగింది. బీకామ్ తర్వాత బీకాము నేను ఇన్ఫ్యాక్ట్ ఆర్డినరీ క్లాస్ కూడా రాలేదు నాకు. నేను కంపార్ట్మెంటల్ ఒక అకౌంట్ సబ్జెక్టు నేను ఫెయిల్ అయ్యాను. దాంతో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా పీజీ కోర్సు నాకు వచ్చే అవకాశం ఎక్కడా లేకపోబట్టి ఎవరో ఒక ఫ్రెండ్ పట్టుకొని నేను నార్త్ ఇండియాకి ఒక బ్యాగ్ వేసుకుని మా నాన్న దగ్గర ఒక 1000 రూపాయలు తీసుకుని నేను మొత్తం నార్త్ ఇండియా అంతా కూడా తిరిగి ఆఖరికి మధ్యప్రదేశ్లో జబల్పూర్ అనేటువంటి ఊరిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యి అక్కడ ఎంఏ ఎకనామిక్స్ చదివి 2 ఏళ్ళు అరకొర చదువు చదివి అక్కడి నుంచి మళ్ళీ ఎగైన్ అప్పటికి కొద్దిగా ఉద్యోగాన్వేషణ స్టార్ట్ అయింది. దాని తర్వాత హైదరాబాదు వచ్చాను. హైదరాబాదులో కూడా నేను ఎందుకంటే స్టడీ సర్కిల్లో జాయిన్ అయ్యి అప్పుడే మా ఫ్రెండ్స్ అందరూ కూడా సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళతో పాటు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతూ అప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీలో లాలో కూడా జాయిన్ అయ్యి లా కూడా కంప్లీట్ చేస్తూ
ఈ సివిల్ సర్వీసు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండేవాడిని. ఎన్నిసార్లు రాసుంటారు సార్ సివిల్ సర్వీస్? సివిల్ సర్వీస్ నేను 5 టైమ్స్ రాశానండి. 5 టైమ్స్లో నేను 2 టైమ్స్ ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఏ సర్వీస్ రాలేదు. ఫార్చునేట్గా అప్పుడే గ్రూప్ 1 కూడా పడింది. గ్రూప్ 1 ఎగ్జామ్ వస్తుందని రాయలేదు, క్యాజువల్గా రాశాను. విత్ ది గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ ఐ గాట్ త్రూ గ్రూప్ 1 యాజ్ ఏ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అండ్ జాయిన్డ్ ఇన్ ది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ యాజ్ ద డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ట్రైనింగ్. అంటే మీరు మొదటి నుంచి కూడా యావరేజ్ స్టూడెంట్ కూడా కాదు, బిలో యావరేజ్. ఎప్పుడు సార్ అంటే ఈ గ్రూప్ 1 మీద లేకపోతే సివిల్స్ మీద ఆ కోచింగ్కి వెళ్ళే సందర్భంలో కొంచెం గట్టిగా చదవాలి పట్టుదల అయినా వచ్చింది సార్? అప్పుడు కొంచెం పెరిగిందా నాలెడ్జ్ పెంచుకోవడం? అంటే నేను ఈ ఎంతూజియాజం అండ్ ఇన్స్పిరేషన్ అనేది బేసికల్గా నార్దర్న్ ఇండియా వెళ్ళిన తర్వాత కొంచెం స్టార్ట్ అయింది. నార్త్ ఇండియాలో డిఫరెంట్ తెలుగు పీపుల్, డిఫరెంట్ నార్త్ ఇండియా పీపుల్తో ఇంటరాక్షన్ అయిన తర్వాత చక్కగా ఏదైనా ఉద్యోగం, మంచి ఉద్యోగం సంపాదించకపోతే ఇంతకాలం ఇంత చదివి వృధా అవుతుందని ఒకటి. రెండోది మా ఫాదరు కోరిక నెరవేర్చాలి. మా ఫాదరు మంచి ఉద్యోగం చేయకపోతే నన్ను ఊరుకునే పరిస్థితిలో ఉండేవాడు కాదు. కాబట్టి నేను ఒకటి మంచి ఉద్యోగం సంపాదించాలనేది, మా ఫాదరు కోరిక నెరవేర్చాలనేది, ఈ రెండిటి వల్ల నేను కనీసం గ్రూప్ 1 స్థాయికి నేను వెళ్ళగలిగాను. అంటే అంతకుముందు ఏదైనా ఉద్యోగం వచ్చిందా సార్? ఏదైనా ఉద్యోగం వచ్చిందా? ఒకసారి అంటే సెక్రటేరియట్ సర్వీసు ఎల్డీసీ ఉద్యోగం నాకు వచ్చిందండి. ఎల్డీసీ ఉద్యోగం వచ్చిందని నేను మా ఫాదర్కి తీసుకెళ్ళి చెప్తే, మా ఫాదరు ఎలాంటోడంటే, నువ్వు ఇప్పుడు దాకేంటో పెద్ద లెవెల్లో అని చెప్పి నువ్వు ఎల్డీసీ ఉద్యోగానికి వెళ్తావని నా అపాయింట్మెంట్ ఆర్డర్ని చించేశాడు. మా ఫాదర్ చించేస్తే నాకు కన్నీరు వచ్చింది. మా అమ్మ కూడా కన్నీరు తెచ్చుకుంది. ఏంటి ఆడు ఏదో చిన్న ఉద్యోగం తెచ్చుకున్నాడు కదా అంటే, వద్దు, లేకపోతే నాలాగా ఏదో గ్రామంలో తిరుగుతాడు, చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి వీల్లేదన్నాడు. దాంతో నేను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ కష్టపడి చేసి అల్టిమేట్గా ఐ కుడ్ అచీవ్. ఎన్నిసార్లు రాశారు గ్రూప్ 1 సార్? ఓన్లీ ఒకసారే రాశారు. ఒకసారే వచ్చేసింది. అదే ఐఏఎస్ అయితే 5 సార్లు రాశాను. 2 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఇంటర్వ్యూలో పోయింది. అంటే ఎందుకు పోయిందని ఏమైనా తెలుసుకున్నారా సార్ తర్వాత? అసలు అంటే ఎక్కడ తగ్గింది? ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను కదా. అంటే నాకు బేసికల్గా రిటన్లోనే మార్క్స్ తక్కువ వస్తుంటాయి. నేను ఐఎమ్ పూర్ కదా, ఐఎమ్ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్, ఐఎమ్ పూర్ ఇన్ సైన్స్, ఐఎమ్ పూర్ ఇన్ అదర్ యాక్టివిటీస్ ఎక్సెప్ట్ ఓన్లీ సోషల్ స్టడీస్. ఎకనామిక్స్లోనే నాకు 2 ముక్కలు వచ్చు, కానీ మిగతా సబ్జెక్ట్స్లో పెద్ద రాకపోవటం వల్ల ఐఏఎస్లో కూడా నేను ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేదు. తర్వాత ఇంటర్వ్యూలో కూడా నేను అంతగా పెద్దగా స్కోర్ చేయలేకపోయాను. దాంతో నేను 2 సార్లు కూడా నాకు ఏ సర్వీస్ రాకోకుండా జరిగింది. అంటే నిరుత్సాహపడలేదు అప్పుడు? నో లైఫ్లో నిరుత్సాహం అంటూ ఉండకూడదని మా తండ్రి గారు ఎప్పుడూ నాకు ఆల్మోస్ట్ ఇండాక్ట్రినేట్ చేస్తుండేవాడు. ఎప్పుడు కూడా ఎందుకురా నిరుత్సాహం, ఇది కాకపోతే ఇంకోటి చేస్తాం, ఏది లేకపోతే మనం పాలేరు ఉద్యోగం చేసుకుంటాం అని చెప్తుండేవాడు. అందుకే నేను ఇప్పుడు మీ ఫాదరు ఏం చేసేవారు సార్ గ్రామంలో? రెండోది ఏంటంటే మీ ఫాదరు మీకు అన్ని విధాల బ్యాక్ బోన్గా ఉండి మిమ్మల్ని ప్రోత్సహించారు అనేది, ఉన్నత ఉద్యోగం రావాలని తరచూ చెప్పేవారు అనేది మీరు చెప్తున్నమాట. ఎందుకు అనిపించింది సార్ ఆ తపన? ఎందుకు అనిపించింది ఆయనకి మీకు పెద్ద ఉద్యోగం రావాలి, ఎందుకు సమాజంలో ఒక మంచి గౌరవంతో ఉండాలనేది ఎందుకు అనిపించింది ఆయనకి అసలు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. మా విలేజ్లో చాలామంది, మిగతా కుటుంబాల్లో చాలామంది ఆఫీసర్స్గా వాళ్ళు ఉద్యోగాలు చేస్తుండేవారు. అందులోనూ మై ఎల్డర్స్ యూజ్ టు సే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ visited my village. With that inspiration, many people became class 1 officers. మీ ఊరు వచ్చారు సార్ అప్పట్లో? అప్పట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చారని మా పెద్దలంతా చెప్తుండేవారు. దాంతో ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ హ్యాస్ బీన్ కంటిన్యూడ్ నాట్ ఓన్లీ ఇన్ దట్ డేస్ టిల్ సో మెనీ ఇయర్స్. అందుకనే మా ఫాదర్కి దాని మీద ఉద్యోగం చెయ్యాలి, అందరిలాగానే మావాడు కూడా ఒక ఆఫీసర్గా చూడాలనే బలీయమైనటువంటి కోరిక
మా ఫాదర్కి ఉండేదని. అంటే వివక్షను ఎదుర్కొన్నారు సార్ అప్పుడు చదువుకునేటప్పుడు కానీ, ఆ తర్వాత మీ గ్రామంలో కానీ, తర్వాత కానీ మీకు ఏదైనా కొంచెం ఎందుకు నేను ఈ స్థాయిలో ఇలాగా ఎందుకు ఉండిపోయానని ఒక బాధ ఎప్పుడైనా అనిపించేదా సార్ అసలు? వివక్ష గురించి అడిగితే నేను చాలా ఒక ఒక ఇష్యూ గురించి మీ దృష్టిలో పెట్టాలి. నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటువంటి సమయంలో మా ఊరు సర్పంచ్ గారు somehow he is from moneyed class. He has implicated my father in one false case and sent my father to రాజమండ్రి సెంట్రల్ జైల్. ఏం చేసేవారు సార్ అప్పుడు మీ ఫాదర్? మా ఫాదర్ ఉప సర్పంచ్గా ఉన్నాడు. ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన సర్పంచ్ గారు మా ఫాదర్ని ఫాల్స్ కేసులో ఇంప్లికేట్ చేసి జైలుకి పంపించినప్పుడు నేను ఆ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమండి సర్పంచ్ గారు, మా ఫాదర్ని మీరు ఎందుకు జైలుకి పంపించవలసి వచ్చింది, ఏం అంత తప్పు చేశాడు మా ఫాదర్ని అడిగితే ఆయన ఎదురుగుండా కూర్చున్నందుకు ఆయన ఒరే నా దగ్గరే కూర్చుంటావట్రా, నన్నే అడుగుతావట్రా అని లాగి లెంపగా కొట్టాడు. లాగి లెంపగా కొడితే ఆ రోజునే నేను ఆయనకి ఒక సమాధానం చెప్పాను. ఏమండి సర్పంచ్ గారు, మీరు ఈరోజు సర్పంచ్ కావచ్చు, నేను ఏదో ఒక రోజున ఎమ్మెల్యే అయ్యి మీ దగ్గరికి వస్తాను, ఇదే నా ప్రామిస్ అని చెప్పాను. అదే రకంగా నాకు భగవంతుడు కొంతకాలం తర్వాత ఎమ్మెల్యేగా నన్ను దీవించాడు. పాయకరావుపేట ఎమ్మెల్యేగా నేను దీవించటం, మళ్ళీ మా విలేజ్ వెళ్ళి ఆయనకి కనిపించడం జరిగింది. ఆయన అప్పుడు రిపెంట్ అయ్యి, నువ్వు ఉండవలసినడు బాబురావు, నేను ఆ రోజు నిన్ను ఆ మాట అనటం నేను చాలా పశ్చాత్తాపడుతున్నానని చెప్పి ఆ రోజు చెప్పాడు ఆయన. అందుచేత అంతకన్నా వివక్ష నాకేం కావాలి? ఫస్ట్ టైం ఆ వివక్షను ఎదుర్కొన్న తర్వాత మీకు ఏమనిపించింది సార్? కసి పెరిగిందా మీలో తర్వాత? చాలా చాలా కసి ఒక మాదిరిగా పెరగలేదు. అంటే వివక్ష అనేది వింటూ ఉండేవాడిని నేను చిన్నప్పుడు, పేపర్లో చదువుతూ ఉండేవాడిని. కానీ నా అంతటా నేను నా చిన్నప్పుడే ఇంటర్మీడియట్ జాయిన్ అయినటువంటి తొలి రోజుల్లోనే వివక్ష చూసేటప్పటికి నాలో రక్తం పొంగింది, నాలో ఒక రకమైనటువంటి ఆవేశం పొరలైపోయింది. అందుకే నేను ఏ ఉద్యోగానికైనా వెళ్ళను. ఎట్టి పరిస్థితుల్లో అయితే సివిల్ సర్వీస్ లేకపోతే పాలిటిక్స్, రెండే నా ఆప్షన్స్. నేను ఫార్చునేట్లీ సివిల్ సర్వీస్ లాంటి గ్రూప్ 1 సర్వీస్కి వెళ్ళటం జరిగింది. ఫార్చునేట్గా ఒక శాసనసభ్యుడిగాను నేను అవటం జరిగింది. 2 అయ్యే భాగ్యం నాకు భగవంతుడు కలిగించాడు. ఎప్పుడు సార్ మీరు గ్రూప్ 1లో ఎంపికైన తర్వాత ఫస్ట్ రంగారెడ్డి జిల్లా అన్నారు కదా, డిపిఓ, ఎలాంటి అనుభవాలు చూశారు సార్ అక్కడ రంగారెడ్డి జిల్లాలో? రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనేది అప్పుడు చాలా పెద్ద జిల్లా అండి. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ట్రైనీ డిపిఓగాను పనిచేశాను, తర్వాత రెగ్యులర్ డిపిఓగా కూడా నేను పనిచేశాను. అప్పుడు ఆ రోజుల్లో వెరీ ఫార్చునేట్ హ్యాపెనింగ్ ఏంటంటే 80 పంచాయతీల్ని 8 మున్సిపాలిటీస్గా చేసేటువంటి అవకాశం నాకు కలిగింది. నేను ఆ రోజున ఈ సోకాల్డ్ సనత్ నగరు, తర్వాత బాలానగరు, తర్వాత ఇంకా చాలా పంచాయతీలు అన్నిటినీ ఒక్కొక్క పంచాయతీని ఒక్కొక్క మున్సిపాలిటీగా చేసేటువంటి అవకాశం నాకు కలిగింది. నేను తర్వాత నేను చాలా స్ట్రిక్ట్గా పనిచేసేవాడిని. అప్పుడున్నటువంటి అధికారులు కూడా నాకు చాలా సహకారం అందించారు. మంచి పేరు తెచ్చుకున్నానని ఆ రోజుల్లో అనుకునేవాడిని. ఫస్ట్ జాబ్లో అంటే మీరు రంగారెడ్డి జిల్లాలో ట్రైనీగా పనిచేసినప్పుడు కానీ ఆ తర్వాత కానీ అక్కడ ఏదైనా పొలిటికల్ అనుభవం ఎదురైందా సార్? ఫస్ట్ జాబ్లో మీకు ఏదైనా నెగిటివ్ అనిపించడం కానీ, పొలిటికల్గా మీకు ఏదైనా థ్రెటన్ రావడం కానీ, లేకపోతే బెదిరింపులు రావడం కానీ, ఏదో విచిత్రమైన అనుభవాలైనా కానీ ఒక్క అనుభవం మాత్రం నేను మర్చిపోలేను. అప్పుడు ఇంద్రారెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు. ఇంద్రారెడ్డి గారు, ఇన్ఫ్యాక్ట్ ఇంద్రారెడ్డి గారు వాజ్ ఆల్సో మై సీనియర్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, సూపర్ సీనియర్. ఆయన మినిస్టర్ అయ్యారు, నేనేంటో డిపిఓగా ఉండేవాడిని. ఆయన ప్రోగ్రామ్కి నేను వెళ్ళాను. పంచాయతీరాజ్ మినిస్టర్ సార్ అప్పుడైనా? కాదు, హోమ్ మినిస్టర్ అనుకుంటా. హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. అంటే వెళ్తే చాలా ఆయన నా మీద
ఆయనకి 2-3 ఎమ్మెల్యేలు మా మాట ఇంటలేదు ఈ డిపిఓ, మీ పేరు చెప్పుకుంటున్నాడు ఎక్కడికి వెళ్ళినా అని చెప్పి ఆయనకి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఆయన అన్న మాట ఇప్పుడు కూడా నాకు గుర్తు. బాబురావు సంగతి నాకు తెలుసు, ఎప్పుడు కూడా ఆయన తప్పు చేయడానికి ఎప్పుడు సాహసించడు, మీరు ఏదైనా ఉంటే స్పెసిఫిక్గా ఆయన చేసిన తప్పు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, లేకపోతే మానేయండి అని చెప్పాడు. దాంతో ఆ ఎమ్మెల్యేస్ చాలా చాలా నీరు గారిపోయారు. తర్వాత గుర్తున్నారు సార్? ఆ ఎమ్మెల్యేలు ఎవరు గుర్తున్నారా? ఎవరు సార్ ఆ ఎమ్మెల్యేలు? ఆ ఎమ్మెల్యేలు ఏంటంటే అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే, ఇప్పుడు గవర్నర్ అయ్యాడు కదా, ఇంద్రసేనారెడ్డి. ఇంద్రసేనారెడ్డి నా మీద కంప్లైంట్ చేశాడు. తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరూ అయిపోయారు. ఏమని కంప్లైంట్ సార్ ఇంద్రసేనారెడ్డి గారు చేసిన కంప్లైంట్? నా మాట వింటలేదు ఈ డిపిఓ వింటలేదు, ఈయన్ని మనం ఇక్కడి నుంచి పంపించేయాలి అని గట్టిగా ఆయన ఒక్కడించాడు. దాంతో ఆయన మాట ఇంద్రారెడ్డి గారు వినలేదు. మంచి అధికారిని మనం ఎలా పంపుతాం అని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పడం జరిగింది. దట్ వాజ్ ది ఫస్ట్ పొలిటికల్ అటాక్ ఆన్ మీ. ఆ తర్వాత ఇంద్రసేనారెడ్డి గారు ఎలా ఉండేవారు సార్ మీతో? నాతో ఉండేవాడు. పి జనార్దన్ రెడ్డి గారు కూడా నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆయన కూడా కంప్లైంట్ చేశారు సార్ అప్పుడు? లేదు, ఆయన అర్బన్ ఎమ్మెల్యే. పి జనార్దన్ రెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అంటే ఆల్మోస్ట్ చాలా దూరం ఉండేది. మేము ఆయన ఒకే వేదికలో 2-3 సార్లు మేము పంచుకుంటాం జరిగింది. బట్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ పొలిటీషియన్. ఈ డజంట్ క్రిటిసైజ్ ది అఫీషియల్స్ ఎట్ ఆల్. చాలా క్లోజ్గా ఉండేవాడు. దాంతో నేను కూడా ఆయన ఇప్పుడు కూడా గౌరవిస్తూనే ఉండేవాడిని. తర్వాత అంజయ్ గారు, తర్వాత ఇంకా చాలామంది నాయకులతో నేను అక్కడ కలిసి ఉండేవాడిని. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు సార్ మీరున్న సందర్భం? అప్పుడు ఎన్టీ రామారావు గారు? ఎన్టీ రామారావే. అంటే తొలి రోజుల్లో, మీరు స్టార్ట్ అయిన రోజుల్లో ఎన్టీ రామారావు గారు 85 కదా, 85లో ఎన్టీ రామారావు గారు కదా, ఆయనే ఉన్నాడు. తర్వాత నేను ఇక ఖమ్మం జిల్లాకు వచ్చేసాను. స్టార్టింగ్ అక్కడ పనిచేస్తున్నప్పుడు మీకు ఏమైనా అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రోగ్రామ్స్లో ఎక్కువ పాల్గొనే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలుసుకునే అవకాశం వచ్చింది సార్ ఎప్పుడైనా? అసలు ఇన్ఫ్యాక్ట్ ఎన్టీ రామారావు గారితో నేను ఆఫీసర్గా కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఉద్యమకారుడిగా నేను ఆయన్ని కలవటం జరిగింది. ఇప్పుడు మా రాజ్యసభ సభ్యుడే ఆర్ కృష్ణయ్య ఉన్నాడు. మన ఆర్ కృష్ణయ్య గారు నేను హాస్టల్స్లో కొద్దిగా ఫీజులు తర్వాత ఫెసిలిటీస్ లేవని చెప్పి 4-5 వేల మందితో ఒక ర్యాలీ నడిపినప్పుడు కృష్ణయ్య గారిని నన్ను ఎన్టీ రామారావు గారు అప్పుడు పిలవటం జరిగింది. అప్పుడు ఆయన ఏంటి సార్ అప్పుడు పార్టీ పెట్టారు? అప్పటికి లేదు, ఈజ్ ఓన్లీ స్టూడెంట్ లీడర్. మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్. ఎన్టీ రామారావు సినిమా యాక్టర్ కదా సార్ అప్పటికి? ఇంకా లేదు 82 తర్వాత ఆయన హీ హాజ్ బికమ్ సీఎం కదా. 82 బిఫోర్? 83 తర్వాత మేము ర్యాలీ చేసింది. ఓకే. ఆయన సీఎం అయిన తర్వాత అబిడ్స్లో ఆయన ఇల్లు ఉండేది. ఆయన ఇంటికి మమ్మల్ని కౌరింపించాడు. జనంతో వెళ్తే మా ఇద్దరిని పిలిచి ఆయన మమ్మల్ని కన్సోల్ చేసిన తర్వాత హాస్టల్స్లో ఫెసిలిటీస్ పెంచాడు. మేము స్టిల్ రిమెంబర్. దాని తర్వాత ఏమని మాట్లాడారు సార్ అప్పుడు పిలిచిన తర్వాత? ఫస్ట్ మీరు మీతో మాట్లాడి ఏంటి మీకు వచ్చినటువంటి కష్టాలు ఏంటి బాబు, మీకు వచ్చినటువంటి కష్టాలు ఏంటి, ఇన్ని వేల మందిని తీసుకొస్తున్నారు సీఎం దగ్గరికి, అంటే మీకు అంత ఏం కష్టం వచ్చింది మీకు అని అడిగాడు నన్ను సీఎం గారు. కృష్ణయ్య గారి కన్నా నేనే చెప్పాను, స్ట్రాంగ్గా చెప్పాను, సార్ మేమందరం కూడా అన్నగారిని వర్గాలు చెందినటువంటి ఎంతోమంది స్టూడెంట్స్వి, మాకు సరైనటువంటి హాస్టల్స్లో ఫెసిలిటీస్ లేవు, మీ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, మీ మీద ఎంతో ఆశలతో ఉన్నాం, మీరు ఏదో చేస్తారని చెప్పి మేము ఆశపడుతున్నాం అని చెప్పారు. ఓ అలాగా, అయితే మీకు కొన్ని ఫెసిలిటీస్ కావాలని చెప్పి ఇమ్మీడియట్గా వాళ్ళ సెక్రటరీకి చెప్పి ఆ ఫెసిలిటీస్ ఏం కావాలో చూసి పెట్టండి. ఉస్మానియా యూనివర్సిటీ ఈజ్ ది వెరీ ఇంపార్టెంట్ యూనివర్సిటీ. లా చదువుతున్నారు అప్పుడు? లా జాయిన్ అవ్వలేదు, స్టూడెంట్గా ఉన్నాను అక్కడ. లా జాయిన్ అవుతాను తొందరలో అప్పుడు అనమాట. అప్పుడు ఆ తర్వాత మీరు గ్రూప్ 1 రాయడం అక్కడే ఉండేవాడిని, ఉస్మానియాలో ఉండేవాడిని. ఆల్మోస్ట్ 6 to 7 years ఐ స్టేడ్ ఇన్ ది ఉస్మానియా క్యాంపస్. ఇప్పుడు కూడా నా రూమ్ నెంబరు లా హాస్టల్ 74. లా హాస్టల్ 74 అంటే మాతో పాటు కాంటెంపరీస్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా రూమ్ గురించి తెలుసు. నా రూమ్ నుంచి ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఆర్టీఎస్లు
బోల్డ్ సర్వీసులు, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు వచ్చినటువంటి ఎంతో మందితో నేను ఆ రూమ్లో సాన్నిధ్యంగా ఉండి అందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండేవాడిని. ఎవరెవరు ఉన్నారు సార్ మీతో పాటు చదువుకున్నప్పుడు? నాతో పాటు మీకు IAS లో ఎవరికైనా పచ్చి ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారితో చనిపోయినటువంటి డాక్టర్ పి సుబ్రహ్మణ్యం వాజ్ మై రూమ్మేట్. అలాగే ఇప్పుడు పనబాక లక్ష్మి హస్బెండ్ పనబాక కృష్ణయ్య వాజ్ మై రూమ్మేట్. కర్ణాటక క్యాడర్లో IAS ఆఫీసర్ వెంకటయ్య వాజ్ మై రూమ్మేట్. అలాగే ఇంకా దేవిప్రసాద్ IRS ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ రిటైర్డ్, ఆయన రూమ్మేట్. ఇలా చెప్పుకుంటూ పోతే సో మెనీ ఆఫీసర్స్. మీరందరూ కలిసి ఉండేవారు? అందరూ కలిసే ఉండేవాళ్ళం, అందరూ కలిసే అందులోనూ ఎక్కువ నేను సాన్నిహిత్యంగా ఉన్నటువంటి 2-3 మనుషులు ఉన్నారు. వాళ్ళు మరియా కుమార్, ఆయన జనరల్ కోటాలో సివిల్ సర్వీస్ రాసి IPS సాధించి మధ్యప్రదేశ్ క్యాడర్కి వెళ్ళి DGPగా రిటైర్ అయినటువంటి మహానుభావుడు. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన ఒక మోస్ట్ రిసోర్స్ఫుల్ పర్సన్, మంచి రచయిత, గంటకి 110 పేజీలు రాసే శక్తివంతుడు. ఆయన నాకు అత్యంత ఆత్మీయుడు. అలాగే భూపాలరాజు అని అంటే IRTSలో ఉండేవారు, ఆయన రిటైర్ అయిపోయారు. మేమందరం ప్రతిరోజు నాకు దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళ డబ్బులతో అటు ఎంత తిరిగి వచ్చి కాలక్షేపం చేసి వచ్చి చదువుకునేటువంటి రోజులు అయ్యి. పేదరికం బాగా ఎదుర్కొన్నారా సార్ మీరు చిన్నప్పటి నుంచి కూడాను? పేదరికం ఒక మాదిరి కాదు. అంటే ఎలాగ అసలు మీరు? పేదరికం అంటే ఇప్పుడు మేము సోర్స్ ఉండేటువంటి ఫ్యామిలీ కాదు. ఫాదరు చదివించాలని కోరిక ఉంది కానీ ప్రతి నెల డబ్బులు పంపించేటువంటి శక్తి లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఉన్నది ఏదో అలా వచ్చిన దాంట్లోనే ఒక 100 రూపాయలు పంపించడం, లేకపోతే ఒక 150 రూపాయలు పంపించడం చాలదు. నాకు ఆ రోజుల్లో ఈ మరియా కుమార్ అనేటువంటి ఏ గ్రేట్ పర్సన్ యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ, యూజ్ టు నరిష్ మీ. నాకు ఈరోజు కూడా నేను ఓపెన్గా నేను చెప్తున్నాను, నాకు షూ లేకపోతే ఆయన షూ వేసుకునేవాడిని, నాకు చొక్కా లేకపోతే ఆయన చొక్కా వేసుకునేవాడిని, ఆయన చొక్కా వేసుకుని చక్కగా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని. కానీ ఆ రోజులు ఈ రోజు కూడా మధురానుభూతులు ఇచ్చేటువంటి రోజులు. ఇప్పుడు కూడా మేము ఎప్పుడు కలిసినా అయ్యే మాటలు చెప్పుకుంటాం. ఉస్మానియా యూనివర్సిటీకి వెళతాం, ఆ రూమ్లో ఒకసారి చూసి వస్తాం. దట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్, ఇమ్మెన్స్ హ్యాపీనెస్. అప్పుడు ఆ సమయంలో అంటే మీకు ఆర్థికంగా స్తోమత లేకపోవడం, ఫాదరు అంత స్తోమత ఉన్న వ్యక్తి కాకపోవడం, ఒకానొక సమయంలో ఫాదర్ ఉపసర్పంచ్గా గ్రామం నుంచి పనిచేసినప్పటికి కూడా అణగారిన వర్గాల్లో ఆర్థికమైన స్తోమత లేని పరిస్థితుల్లో పేదరికాన్ని ఎదుర్కొన్న పరిస్థితిని చూసినప్పుడు ఏమనిపించింది సార్ అప్పుడు ఆ సమయంలో? నాకు ముందు పేదరికం చూసినప్పుడు మనం ఇంతేనా అనేటువంటి ఫీలింగ్ ఉండేది. కానీ వయసు పెరిగే కొందున, అలాగే మెచ్యూరిటీ పెరిగే కొందున ఈ పేదరికం నుంచి మనం విముక్తులు అవ్వాలి. ఈ పేదరికాన్ని నుంచి విముక్తులు అవ్వాలంటే దీనికి ఏకైక మార్గం ఉద్యోగం. పేదరికం నుంచి విముక్తి కావాలంటే ఖచ్చితంగా డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించాలంటే వ్యాపారాలు చేయాలి, లేకపోతే ఉద్యోగాలు చేయాలి. వ్యాపారాలు చేసే కెపాసిటీ మా దగ్గర ఎలాగో లేదు కాబట్టి ఉద్యోగమే ఇక లాస్ట్ రిసార్ట్. కాబట్టి దానికోసమే అవిరళ కృషి చేసాం, సాధించాం. తర్వాత మీరు అక్కడి నుంచి కడప జెడ్పీసీఓగా వెళ్ళినట్టున్నారు కదా సార్ 94-95 మధ్యలో? 94-95 కడప సిఇఓగా ఖమ్మం వచ్చాను. దీనికంటే ముందు కడప కన్నా ముందు ఖమ్మంలో పనిచేస్తాను. రంగారెడ్డి నుంచి ఖమ్మం జిల్లా వెళ్ళాను. ఖమ్మం జిల్లాలో షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఈడీగా, తర్వాత సెట్కమ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది దాంట్లోనూ, తర్వాత ఇన్ఛార్జ్ పీడీడీఆర్డీఏగా పనిచేయటం జరిగింది. ఆ రోజుల్లో చాలా నాకు ఇప్పుడు కూడా మర్చిపోలేను. అక్కడ కూడా కలెక్టర్స్ 2 ఉండేవాళ్ళు. అందులో శ్రీ ఎస్కే సిన్హా అనే కలెక్టర్ గారు మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఎమోషనల్ కలెక్టర్. ఆయన్ని ఒకసారి చూడాలని ఇప్పటి నుంచో తరిస్తున్నాను, ఇంకా చూడలేదు నేను. ఆయన ఈ మధ్యకాలంలో కొద్ది ఆరోగ్యం కూడా దెబ్బతిందని విన్నాను. తొందరలో ఆయన వెళ్ళి కలుస్తాను. అలాగే మా సుబ్రహ్మణ్యం గారు వాజ్ కలెక్టర్ ఖమ్మం. క్లాస్మేట్, మా రూమ్మేట్. ఆయన కలెక్టర్గా ఉంటే
ఆయన కూడా ఈ పొలిటికల్ ర్యాన్సాకింగ్కి బలైపోయి వితిన్ ఐ థింక్ 4-5 మంత్స్లోనే ఆయన కూడా ట్రాన్స్ఫర్ అవ్వటం జరిగింది. అయినా సరే నేను తట్టుకుని ఆ జిల్లాలోనే ఉండి ఒక సుమారు 4.5 ఏళ్ళు పనిచేయటం జరిగింది. అంటే ఖమ్మం జిల్లాలో 4.5 అంటే చిన్న విషయం కాదు. అప్పుడు ఆ సమయంలో పొలిటికల్గా బాగా సార్ బాగా ఎవరి పొలిటికల్ దగ్గర నుంచి ప్రెషర్ వచ్చింది సార్? అమ్మ బాబోయ్, ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్ అంటే చెప్పటానికి వీల్లేదు. ఎందుకంటే సిపిఎం ఒక సైడ్ నుంచి, సిపిఐ ఒక సైడ్ నుంచి, ఇంకో సైడ్ నుంచి కాంగ్రెస్, ఇంకో సైడ్ నుంచి టీడీపీ. ఆ రోజుల్లో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మంత్రిగా ఉండేవాడు. జిల్లా పరిషత్ చైర్మన్గా చేకూరు కాశయ్య గారు ఉండేవారు. తర్వాత రజబ్ ఆలీ గారు ఉండేవారు. తర్వాత బోడేపూడి వెంకటేశ్వరరావు గారిని మధుర ఎమ్మెల్యేగా ఉండేవారు. తర్వాత ఇంకా చాలామంది ఇలాంటి ఉద్దండులంతా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆన్సర్ చెప్పాలంటే మామూలు విషయం కాదు. బట్ ఐ యూస్ టు గివ్ డేరింగ్ ఆన్సర్స్ ఇన్ ఎవ్రీ మీటింగ్. నేను తప్పు చేయలేదు కాబట్టి, తప్పు చేసేటువంటి స్వభావం లేదు కాబట్టి ధైర్యంగా సమాధానాలు చెప్పేటువంటి అవకాశం కూడా నాకు ఉండేది. ఎప్పుడైనా ప్రశ్న వచ్చింది సార్? అంటే ఇప్పుడు బాగా మినిస్టర్స్గా ఉన్న చాలా ప్రెషర్స్ వచ్చినాయి. ఏ సందర్భంలో ఏమి వచ్చాయి? ట్రాన్స్ఫర్స్, తర్వాత వాళ్ళు అనుకున్నది చేయకపోతే నువ్వు ఎంతకాలం ఉంటావు, మిమ్మల్ని ఇక్కడి నుంచి తోలేస్తాం అని చెప్పి బెదిరించిన రోజులు కూడా నాకు బాగా తెలుసు. అయినా సరే స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఏమైనా చెప్పగలుగుతారా? స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఒక విషయం చెప్తాను మీకు. జలగం ప్రసాదరావు గారు మినిస్టర్. జలగం ప్రసాదరావు గారు నేను మాట వినలేదని చెప్పి ముందు ఇమ్మీడియట్గా అతన్ని సెలవులో పంపించామని చెప్పి కలెక్టర్కి రిక్వెస్ట్ చేశాడు. కలెక్టర్ సార్ అప్పుడు ఎస్కే సిన్హా, ఎంత గొప్ప మనిషి అంటే ఎస్కే సిన్హా గారు, మీరు బాబురావుని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే నన్ను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి, లేకపోతే నేను ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయమని పంపే క్వశ్చన్ లేదని చెప్పి ఆయన ఒక కరాఖండిగా జలగం ప్రసాదరావు గారు చెప్తే షాక్ తిన్నాడు. తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అల్టిమేట్గా మా ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేయించాడు ఆయన. ఎవరి దగ్గరికి వెళ్ళారు సార్? అప్పుడు సీఎంస్ ఉంటారు కదా. ఎవరు సార్ అప్పుడు సీఎం? అప్పుడు సీఎం చెన్నారెడ్డి అనుకుంటా, చెన్నారెడ్డి గారు. 89-94 మధ్య 89లో సార్? 89 మరి చెన్నారెడ్డి గారు. 89 ఆయన అంతా ఫెరోషియస్గా ఉండేవాడు జలగం ప్రసాదరావు గారు. అలాగే ఈయన కూడా చేకూరు కాశయ్య గారు. అంటే ఆయన వెరీ నెమ్మదైన రూల్ ప్రకారం పోతాడు. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడికి వెళ్ళారు సార్? ఇప్పుడు నేను వైజాగ్ వచ్చాను. వైజాగ్ ఇక్కడ సెట్విజ్ అనేటువంటి సెట్విజ్ సిఇఓగా వైజాగ్లో ఇక్కడ పనిచేస్తుండేవాడిని. చేస్తుండగా తర్వాత అప్పుడే నాకు ప్రమోషన్ సిఇఓగా వచ్చింది. సిఇఓగా వస్తే సిఇఓ ఫస్ట్ పోస్టింగ్ కడపలో వేశారు నన్ను. కడప జడ్పీ సిఇఓగా 94-95 మధ్య చేశారు. ఎస్ కడపకి నేను వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ వచ్చాయి. పంచాయతీ రాజ్ ఎలక్షన్స్లో ఒక అంటే ఎంపీటీసీ సార్, జడ్పీటీసీ లేకపోతే జడ్పీటీసీ ఎలక్షన్స్. జడ్పీటీసీ ఎలక్షన్స్లో ఒక లేడీ ఆవిడ పేరు మర్చిపోయాను. ఆవిడ నామినేషన్ తప్పుగా వేస్తుంది. అమ్మ నువ్వు నామినేషన్ తప్పుగా వేస్తున్నావు, ఒకసారి చూసుకోమని నేను నామినేషన్ యాక్సెప్ట్ చేయకముందే నేను చెప్పాను. అయినా ఆయన నా మాట వినలేదు. ఆవిడ వినుకోకుండా ఇచ్చేసాను, తీసుకోండి తర్వాత చూద్దామని చెప్పి ఆవిడ చెప్పి వెళ్ళిపోయింది. ఏ ఏరియా సార్ అది? అది ఎర్రగుంట్ల సైడ్ ఏదో, మరి మండలం నాకు గుర్తులేదు. అది ఎర్రగుంట్ల సైడ్. అయితే అప్పుడు మైసూర్ రెడ్డి గారు ఈజ్ ఇన్ పవర్. మైసూర్ రెడ్డి గారికి బాగా మినిస్టర్గా ఉండేవారు. నేను ఎప్పుడైతే రూల్ ప్రకారం లేదో ఆవిడ్ని అక్కడి నుంచి నేను తీసేశాను. ఐ హ్యావ్ డిలీటెడ్ హర్ నేమ్ ఫ్రమ్ ది లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్. టీడీపీ గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం. అప్పుడు ఒక పెద్ద రామారావు గారు సీఎం. అప్పుడు 94 ఎవరు ఇప్పుడు సీఎం? 94-95 రామారావు గారు. 95 తర్వాత అప్పుడు బ్రహ్మయ్య అని కడపలో జస్ట్ మంత్రి ఉండేవాడు. బ్రహ్మయ్య గారు అబ్బా, ఆ రోజు నా మీద మైసూర్ రెడ్డి గారు అసలు ఉగ్రరూపం చూపించాడు. మీ మీద బాంబులు కూడా వేస్తాం చూసుకో అని చెప్పి ఇలా బెదిరించాడు. బెదిరిస్తే నేను దానికి కూడా లొంగలేదు. మా ఫ్రెండ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు వాజ్ కలెక్టర్.
సేమ్ మళ్ళీ ఆయన సేమ్ అక్కడ ఖమ్మంలో పనిచేశారు, మళ్ళీ కడపలో. ఖమ్మంలో కడపలో కలెక్టర్గా ఉన్నారు. కలెక్టర్గా ఉంటే అప్పుడు ఆయన అంటే నో ఎస్పీ దట్ ఠాకూర్ ఫార్మర్ డీజీపీగా ఉండేవారు మన దగ్గర. ఈ వాజ్ ఎస్పీ ఆర్పి ఠాకూర్ వాజ్ కడప ఎస్పీ. ఎస్పీ he has ordered the Thakur SP of that police please make necessary arrangements to protect the interests of Babu Rao. He is a very sincere and honest officer అని చెప్పటం. అప్పుడు వీళ్ళందరూ కూడా మా ఇంటికి జనాలను వేసుకుని రావటం. తర్వాత ఇక ఎవరు వచ్చారు సార్? ఈ మైసూరెడ్డి గారు మనుషులు వచ్చారు. మనుషులు వచ్చి గొడవ చేస్తే నేను లొంగలేదు. నేనేం తప్పు చేయలేదు, మీరు ఉంచితే ఉంచండి, అది పోయి పొమ్మనండి. అప్పుడు బ్రహ్మయ్య గారు మంత్రిగా ఉండేవారు. ఆ మంత్రి గారు అప్పుడు అందరితో మాట్లాడి నన్ను ఇక కలెక్టర్ గారే ఎందుకు ఇలాంటప్పుడు ఇక్కడ నువ్వు పనిచేయటం మంచిది కాదు అని చెప్పి నన్ను సెలవు పెట్టించేసి నా ఛార్జీ జాయింట్ కలెక్టర్ బిఆర్ మీనాకి ఛార్జ్ ఇప్పించేసి నన్ను స్పెషల్గా ప్రొటెక్షన్ ఇచ్చి నాకు నెల్లూరు దాకా పంపించాడు. ప్రొటెక్షన్ తోటి బయటపడ్డారు. దట్ వాజ్ ది డేస్ ఐ ఫేస్డ్ ఇన్ ది కడప. ఆ సమయంలోనే కదా సార్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు పిసి ప్రెసిడెంట్గా. ఎప్పుడైనా పరిచయం వచ్చింది సార్ ఆయన? ఎస్ ఆయనతో ఎప్పుడైనా పరిచయం ఏర్పడిందా? రాజశేఖర రెడ్డి గారితో నాకు కూడా చిన్న పరిచయం ఏర్పడింది. ఫస్ట్ పరిచయం నాది అక్కడే రాజశేఖర రెడ్డి గారితో. రాజశేఖర రెడ్డి గారు చాలా పెద్ద మనిషి, ఎప్పుడు కూడా ఏ రకంగానూ ఫోర్స్ చేసేటువంటి మనస్తత్వం లేదు వారికి. నేను కడపలో ఉన్నంత కాలంలో నాకు 2 సార్లు ఆయన చిన్న పనులు చెప్పారు, చేసి పెడితే ఈ వాజ్ వెరీ హ్యాపీ. అప్పుడు తర్వాత నేను కలవటం జరగలేదు. ఇక ఎప్పుడైనా కలిసారా సార్ కడపలో ఆయన్ని రాజశేఖర రెడ్డి గారు? జస్ట్ కలిశాను, ఒక మీటింగ్లో కలిశాను, నేను చూశాను. అప్పుడు ఆయన ఎంపీయా సార్? ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్నారు. మా సుబ్రహ్మణ్యం గారు మేమంతా కలెక్టర్స్ అందరూ కూడా ఉన్నాం మీటింగ్లో. అప్పుడు కల్పించాం. సార్ సిఇఓ జిల్లా పరిషత్ చూశాను సిఇఓ గారిని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఫస్ట్ పరిచయం మీకు అలాగా రాజశేఖర రెడ్డి గారితో మీటింగ్లో పరిచయం ఎలాగా అనిపించింది సార్? ఆయన మాట తీరు కానీ ఆయన పరిచయం చాలా ఎఫెక్షనేట్గా ఉంటాడు. ఆయన ఎఫెక్షనేట్గా ఉంటాడు. తోటి మనిషిని చాలా ఎఫెక్షనేట్గా చూసేటువంటి స్వభావం రాజశేఖర రెడ్డి గారిది. నేనేదో ఎంపీని, నేనేదో ఎమ్మెల్యేని, లేకపోతే నేనేదో మంత్రిని అనేటువంటి ఓంకారం ఆయనలో ఏ లోకంలో కూడా లేదు. నేను కనిపెట్టింది అది. తర్వాత మరి చెప్పాలంటే తర్వాత రోజుల్లో నాకు ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చింది. ఆ విషయంలో కూడా వెళ్దాం సార్. ఇప్పుడు మీరు అంటే కడప అంటే ఫ్యాక్షన్ ఏరియా, బాగా ఫ్యాక్షన్ ఆల్రెడీ మీరు జడ్పీ అంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో దానికి సంబంధించిన మొత్తం అన్ని చూశారు. అక్కడ ఫ్యాక్షన్ ఎలా ఉంటుందన్నదే మీరు చూశారు. మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భం కూడా. అది కాకుండా ఇంకైనా జరిగాయి సార్ కడపలో? మీరు ఎంతకాలం ఉన్నారు అక్కడ? కడపలో ఉన్నది నేను హార్డ్లీ 8-9 months అంతే. 8-9 monthsలోనే నాకు 94లో వచ్చారు, 95లో వెళ్ళిపోయారు. మళ్ళీ 95లో వైజాగ్ వచ్చాను. 94-95 మధ్యలో, అంటే 94లో అక్కడికి వెళ్ళారు, 95లో వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చాను. 95లో కూడా పనిచేయలేదు? లేదు 1 year, less than 1 year. ఇది కాకుండా ఇంకేదైనా ఇన్సిడెంట్ చూసారా సార్? ఇక్కడ పొలిటికల్గా రప్చర్, చాలా పంతాలు పట్టింపులకు పోతారు నాయకులు అయినా సరే, చిన్న విషయాలకు కూడా. కానీ ఎంత పంతాలు పట్టింపులకు వెళ్ళినా దాంతో డబుల్ ఇంకా ప్రజలు కానీ మిగతా నాయకులు కానీ మంచి వాళ్ళు కూడా ఉన్నారు కడపలో. మంచిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ ఫ్యూ పీపుల్ పొలిటికల్ అండ్ లిటిల్ కాంపిటేటివ్నెస్ ఉన్న వాళ్ళే వీళ్ళు కొట్లాడుకుంటారు తప్ప మిగతా బాగా ఎక్కువ ఉండేది. అప్పట్లో బాగా ఉండేది. నేను ఇంకేదైనా గుర్తుందా సార్? ఇంకేదైనా ఇన్సిడెంట్ కడపలో? వరదరాజుల రెడ్డి గారు ఉన్నాడు కదా, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అనుకుంటా ఆయన, వరదరాజుల రెడ్డి గారు. అంటే ఆయన కూడా ఒకసారి నన్ను ఇబ్బంది పెట్టాడు, చాలా సీరియస్గా తీసుకుని. అంటే ఎలా సార్? ఏదో ట్రాన్స్ఫర్ విషయంలో. ఎవరు ట్రాన్స్ఫర్ సార్? అది ఏదో సమ్ ఎండిఓ ట్రాన్స్ఫర్ విషయంలో నేను చేసేవాడిని కాదు. ఎమ్మెల్యేలు కొంచెం గట్టిగా ఉంటారు. దాంతో అక్కడ నేను ఎక్కువ కాలం పనిచేసే భాగ్యం రాలేదు నాకు. కడప నుంచి వైజాగ్ వచ్చారు? వైజాగ్ వచ్చాను. మీరు ఎక్కువ కాలం వైజాగ్ ఈస్ట్ గోదావరిలో జడ్పీసీఈఓగా,
డిపిఓగా ఎక్కువ కాలం పనిచేశారు. ఎక్కువ కాలం. ఈ 2 జిల్లాల్లో ఉన్న అనుభవం ఏంటి సార్? అటు వైజాగ్ కానీ, ఇటు ఈస్ట్ గోదావరి కానీ. వైజాగ్లో నేను ఆల్మోస్ట్ 3 ఫేజెస్ చేశాను. మొత్తం 7 ఇయర్స్ దాకా చేశాను వైజాగ్లో. డిపిఓ చేశాను, డిడిఓ జిల్లా పరిషత్గా చేశాను, తర్వాత ఈస్ట్ గోదావరిలో డిడిఓగా చేశాను, అక్కడ కూడా డిపిఓ ఇన్ఛార్జ్ చేశాను, తర్వాత ఇన్ఛార్జ్ పీడీ చేశాను, చాలా పోస్టులు చేశాను. కానీ ఒకటి ఇక్కడ అప్పటి నుంచి కడపలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తర్వాత వైజాగ్ ఈస్ట్ గోదావరిలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా నాకు చాలా సింపుల్గా అనిపించాయి. చాలా ఏంటంటే ఏ సమస్య అయినా చాలా సింపుల్గా తీసుకునేవాడిని. కానీ అప్పుడు తర్వాత నాలో కూడా కొంత మార్పు కూడా వచ్చింది. రాజకీయ నాయకుల్ని మనం మన్నన చేసుకోకుండా ఉద్యోగంలో ముందుకెళ్ళటం మంచిది కాదు అనేటువంటి ఒక స్వభావం కూడా నాలో ఏర్పడింది. ఏ రాజకీయ నాయకుడు చెప్పినా సాధ్యమైనంత వరకు రూల్ ప్రకారం ఉంటే చేసి ఫోన్ చేసి చెప్పటం. ఈ సంగతి నాకు సలహా ఇచ్చింది డాక్టర్ పి సుబ్రహ్మణ్యం. ఏదైనా రూల్ ప్రకారం ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే కానీ ఆ మనిషికి కానీ ఆ మనిషి లేకోకుండా నువ్వు అడ్రస్ ఇవ్వద్దు. ఆ మనిషిని రప్పించి ఆయన ఎదురుగుండా ఇదిగో నేను ఈ రకమైన డెసిషన్ సహాయం చేస్తానని చెప్పి వారికి ఇస్తే అది గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి. విత్ ఇన్ రూల్ పొజిషన్ విత్ ఇన్ ది రూల్ పొజిషనే చేస్తాం. విత్ ఇన్ ది రూల్ పొజిషన్ లేకపోతే మనం చేయలేం కదా. ఆ రకంగా నేను వైజాగ్లో ద్రోణరాజు సత్యనారాయణ గారు లాంటి ఉద్దండ రాజకీయ నాయకుడిని కానీ లేకపోతే ఇంకా చాలామంది మంత్రులు ఇక్కడ అందరినీ కూడా మెప్పించేవాడిని. అయ్యన్నపాత్రుడు గారు కూడా నా మీద ఒక్కోసారి దండెత్తేవాడు. కానీ ఆయనది తాటాకు కోపం, తాటాకు మంట. అప్పుడే దండెత్తాడు, అప్పుడే మళ్ళీ సన్నబడతాడు. అయ్యి నేను అదిగో మళ్ళీ మా శివ గారిని ఏదో అన్నాను, వెళ్ళి పని చేయించుకోమంటాడు. అలా సంవత్సరాల తరబడి వాళ్ళకి ఎన్నో అటవీ శాఖ మంత్రిగా ఉన్నారా సార్ ఏంటి? అప్పుడు ఆయన చాలా శాఖలు. అంటే అటవీ శాఖ మంత్రిగా కూడా చేసినట్టు. నేను మొట్టమొదట వైజాగ్లో పనిచేసినప్పుడు ఆయన అటవీ శాఖ ఉన్నాడు, R&B ఉన్నాడు, పంచాయతీరాజ్ కాదు మిగతా శాఖలు చాలా శాఖలు చేశాడు. బండారు సత్యనారాయణ గారు కూడా మున్సిపల్ శాఖ చేశాడు. ఆయన మున్సిపల్ శాఖ మంత్రి చేశాడు. మిగతా వాళ్ళందరూ రెడ్డి సత్యనారాయణ గారు వీళ్ళందరితోనూ నేను చాలా ఒక చక్కటి అనుబంధంతో పనిచేస్తుండేవాడిని. మంత్రులుగా మీరు అయ్యన్నపాత్రుడు గారిని చూశారు, బండారు సత్యనారాయణ గారిని చూశారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో చూస్తే కనుక మీరు ద్రోణరాజు సత్యనారాయణ గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు చూసారు సార్? ఎమ్మెల్యే ఎంపీగా. సో అటు అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని చూసారు. ఎలాగ అంటే మీకు ప్రెషర్ అయినా వచ్చేది సార్? ఇక్కడ వాతావరణంలో మీరు అయ్యన్నపాత్రుడు గారు ఎలా ఉండేది, బండారు సత్యనారాయణ గారు ఎలా ఉండేది అప్పట్లో మీకు? నేను విశాఖపట్నం జిల్లాలో పొలిటికల్ పీపుల్ అందరితో కూడా నేను ఎక్కడ కూడా మరీ ఫోర్సిబుల్ ప్రెషర్ అయిపోతే ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. నేను ఇదిగో ఇలా ఉంది అన్న కూడా చెప్తే వింటూ ఉండేవాళ్ళు. ఈవెన్ అయ్యన్నపాత్రుడు గారు లాంటి మనిషి కొద్దిగా కోప్పడినా ఆయన కూడా నన్ను బాగా ప్రేమించేవాడు. బాబురావు గారు లాంటి మనిషి మనకు దొరకడు అని చెప్పి. ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఒక ఇన్సిడెంట్ చెప్పాలి మీకు, ఈ సందర్భం వచ్చింది కాబట్టి. వీణా ఈష్ గారు కలెక్టర్ గారు, వీణా ఈష్ గారు కలెక్టర్ అయితే నేను డిడిఓ జిల్లా పరిషత్గా ఉన్నాను. ఇంకా మిగతా అధికారులు చాలామంది ఉన్నారు. నన్ను ఒకసారి మీటింగ్లో ఆవిడ కామెంట్ చేసింది, బాబురావు డైన్స్ విత్ ఎమ్మెల్యేస్ అండ్ సంథింగ్ ఆ టైప్లో ఆవిడ మాట్లాడింది. నేను లేచి, మేడం ఐ నెవర్ డైన్ విత్ ఎమ్మెల్యేస్, కైండ్లీ ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ కామెంట్ అని చెప్పాను. నో ఐ నో అన్నది. అంటే నేను మీటింగ్ తర్వాత ఆవిడ రూమ్లోకి వెళ్ళి కలిసి ఇఫ్ యూ డోంట్ వాంట్ ప్లీజ్ లీవ్ దిస్ డిస్ట్రిక్ట్ అంది. ఆవిడ ఎదురుగుండానే మళ్ళీ పక్క రూమ్కి వచ్చి నా లీవ్ లెటర్ రాసేసి నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతే నేను వెళ్ళిన తర్వాత DDRC మీటింగ్ జరిగింది. DDRC మీటింగ్లో అప్పుడు అయ్యన్నపాత్రుడు గారు కావచ్చు, మొత్తం ఎమ్మెల్యేలు అందరూ, జడ్పీటీసీలు అందరూ నీ వల్లే బాబురావు సెలవు పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి కలెక్టర్ గారిని బాగా నిలదీయటంతో కలెక్టర్ గారు కన్నీరు పెట్టుకుని ఏడ్చిన సంగతి నేను విన్నాను. తర్వాత
మళ్ళీ నాకు ఫోన్ చేసి ఈ జిల్లాకి మీరు రావాలని చెప్పి కలెక్టర్ గారే కాదు మంత్రి గారు కూడా అడిగారు. నేను అప్పుడు ఒకసారి అలా జరిగిన తర్వాత నేను రాలేను అని చెప్పాను. చెప్పిన తర్వాత అంటే నాకు అవమానం జరిగిన తర్వాత నేను ఉండలేనన్నాను. చెప్పిన తర్వాత నాకు అప్పుడు మళ్ళీ ఫార్చునేట్గా నాకు ఈస్ట్ గోదావరి పోస్టింగ్ దొరికింది. ఈస్ట్ గోదావరి పోస్టింగ్లో చాలా విస్తృతంగా పర్యటించేటువంటి అదృష్టం కలిగింది. అప్పుడు కలెక్టర్ సతీష్ చంద్ర గారి నేతృత్వంలో 20 అవర్స్లో 15 to 16 అవర్స్ కష్టపడేటువంటి మంచి అవకాశం ఇచ్చారు. జిల్లాని మారుమూల ప్రాంతాల్లో కూడా తిరిగి ఆయనకు అనుగుణంగా, ప్రభుత్వానికి అనుగుణంగా ఎన్నో రకాల ఈ యొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల కొద్దో గొప్ప నాకు సక్సెస్ఫుల్ డిడిఓగా నేను బయటకు వచ్చాను. ఇప్పుడు కూడా ఏ రోజునైనా సరే ఈస్ట్ గోదావరి కానీ విశాఖపట్నం గ్రామాలకు వెళ్తే నన్ను గుర్తుపెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు వచ్చేటువంటి సంతోషం, ఆనందంలో నేను మర్చిపోలేను. ఈ 2 జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేశారు. 14 ఏళ్ళు పనిచేశాను. 2 జిల్లాల్లో కూడా 2 జిల్లాల్లో కలిపి 14 సంవత్సరాలు పనిచేశాను. ఇట్స్ రికార్డ్. ఇంతకాలం 2 జిల్లాల్లో పనిచేసిన అధికారి పంచాయతీరాజ్ శాఖలో అరుదు. బాగా మిమ్మల్ని బాగా ప్రోత్సహించిన కలెక్టర్లు అంటే మీ పనితీరు కాలంలో ఎవరి పేరు చెప్తారు సార్? నన్ను బాగా ప్రోత్సహించిన కలెక్టర్ గారి పేరు చెప్పాలంటే ఫస్ట్ సతీష్ చంద్ర గారు లాంటి మనిషి. ఆయన అంటే ఆ రోజుల్లో వణుకు పుట్టేది అధికారులకు. కానీ అట్ ది సేమ్ టైం ఆయన మంచితనాన్ని కూడా బాగా హార్డ్ వర్కింగ్ చేసే అధికారులు ఎవరో ఒకసారి చూస్తే వాళ్ళకి మంచి ప్రోత్సాహం కూడా ఇచ్చేటువంటి మనస్తత్వం ఉన్న మనిషి. అలాంటి మనిషి నన్ను ఎందుకనో నన్ను ఐడెంటిఫై చేశాడు. నా మీద ఒకసారి, అంటే అది కూడా చెప్పాలి మీకు, ఒకసారి నేను డీడీఓను కదా, టీచర్స్ అంతా నా కంట్రోల్లో, జిల్లా పరిషత్ సిఇఓ, జిల్లా పరిషత్ సిఇఓ కదా. ఒక టీచరు నేను బూతు మాట మాట్లాడానని చెప్పి నా మీద కంప్లైంట్ చేస్తే ఆయన అప్పుడు కూడా నేను ఎంత నన్ను లైక్ చేసినా ఆయన దానికి అయితే ఎంక్వైరీ చేస్తానని చెప్పి పబ్లిక్ ఎంక్వైరీ పెట్టాడు. పబ్లిక్ ఎంక్వైరీలో ఆ టీచర్ మీద ఆ కొలీగ్సే ఆయన ఎదురుగుండా సిఇఓ గారు అలాంటి మాట ఇప్పుడు అనలేదండి, ఈ టీచర్ కావాలని యూటీఎఫ్ ఈవిడు కావాలని చెప్తుంది అని చెప్పేటప్పటికి ఆయన నిజంగా చాలా ఆశ్చర్యపోయాడు. అంటే బాబురావుని నేను ఇంత పాపం నేను అనుమానించడం నాకే బాధేస్తుంది అని చెప్పి అప్పటి నుంచి ఇంకా నా మీద ఆయనకి అమితమైనటువంటి నమ్మకం, ప్రేమ, అభిమానం పెరిగినాయని నేనైతే అనుకుంటున్నాను. అంటే నాకు కూడా బాగా గుర్తు, అప్పుడు 2000 ఆ సమయంలో అవును సార్, జర్నలిస్ట్గా జిల్లాలో పనిచేసినప్పుడు, అవును సార్, ఆయన ఉదయం 7 గంటలకు ఎప్పుడో ఇంటి దగ్గరే కాగితాలు అందరూ తీసుకుని అందరూ జాతరలాగా ఉండేది ఆయన ఇంటి దగ్గర మొత్తం అంతా కూడా. పెద్ద ఎత్తున అంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్ గంట కూడా ఇంటి దగ్గర ఎక్కువ జనాలు ఉండేవారు. అవును సార్, అవును. అంటే ఏ కంప్లైంట్ తీసుకున్నా వెంటనే వితిన్ దాని మీద రాయడం ఇమ్మీడియట్గా అడ్రస్ వేసేయటం, పంపించడం. ఆయన ఈజ్ ఏ వెరీ హార్డ్ వర్కింగ్ కలెక్టర్, వెరీ సోషల్. పేదవాడిని బిర్లాని ఒకేలాగా చూసేటువంటి మనస్తత్వం ఉన్న మనిషి శ్రీ సతీష్ చంద్ర గారు. ఆ జిల్లాలో ఏమి ఇన్సిడెంట్స్ మీకు గుర్తులేవు సార్? ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏదైనా స్పెసిఫిక్ పొలిటికల్ ప్రెషర్స్ అలాంటి పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి. పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నా నాకు ఒక ప్రక్క ఏంటంటే కలెక్టర్ గారు కంప్లీట్ సపోర్టు, తర్వాత ఒక ఎమ్మెల్యేల్లోనే నాకు సగం మంది నేను సొంత మనిషిలాగా చూసుకునేటువంటి మనుషులు. తర్వాత ఎవరైనా ఉన్నా నేను వాళ్ళను కూడా, అంటే నిజంగా చెప్పాలంటే అప్పుడు నేను జిల్లా పరిషత్లో పనిచేసే రోజుల్లో వంగా గీత గారు చైర్మన్గా ఉన్నారు. వంగా గీత గారు కూడా చాలా చాలా మనసున్న మనిషి. ఆవిడ ఏది చెప్పినా నో అనేటువంటి మనస్తత్వం ఆ మేడంకి లేదు. తర్వాత చక్కగా మా ఇద్దరం కలిపి సంవత్సరాల తరబడి ఆ జిల్లాలో ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయాల్లో కూడా మేము చాలా యాక్టివ్గా పాలు పంచుకున్నాం. అందుచేత ఇప్పుడు కూడా వంగా గీత గారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. మా అందరికన్నా పైన ఫార్మర్ స్పీకర్ శ్రీ జిఎంసి బాలయోగ్ గారు ఉండేవారు. జిఎంసి బాలయోగ్ గారు కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు చాలా దీర్ఘంగా ఆయన కూడా తెలుసుకుంటూ ఉండేవారు. తెలుసుకుని వారు అంటే ఎవరికి ఏం చేయాలనేది ఆయన చాలా అర్థం చేసుకుని ముందుకెళ్తుండేవారు.
అందుచేత ఆయనతో ఎలా ఉండేది సార్ రిలేషన్స్ జిఎంసి బాలయ్య గారితో మీకు? జిఎంసి బాలయ్య గారు ఎలాంటి మనిషి అంటే ఈజ్ ఏ వెరీ వెరీ సోబర్. ఆయన చక్కగా ఏదైనా విషయం ఉంటే చెప్పి ఎలా చేయించుకోవాలో నేర్పరతలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. ఎవరిని కూడా దూషణ కానీ ఎవరిని కూడా గట్టిగా మాట్లాడటం కానీ ఆయన ఎప్పుడు కూడా చేసేవాడు కాదు. ఆయనలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఒకవేళ చేయలేకపోతే ఎందుకు 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 చేయలేకపోయావని చెప్పి అడుగుతాడు తప్ప ఆయన నువ్వు చేయాలి అని చెప్పి ఫోర్స్ చేసే మనస్తత్వం ఆయనలో నేను ఎప్పుడూ చూడలేదు. తర్వాత ఏదైనా ఉంటే కలెక్టర్ గారు మేము కలిసి ఉండేవాళ్ళం కాబట్టి నేను ఒకవేళ చెప్పింది అబద్ధం అనుకుంటే నాకు తెలియకోకుండా కలెక్టర్ గారిని అడిగి తెలుసుకునేవాడు. కాబట్టి అప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు ఇక ఆయనకి నాకు. అంటే ఆయన లోక్సభ స్పీకరు, లోక్సభ స్పీకర్ ముందంటే ఆయన ఎంపీకి తర్వాత లోక్సభ స్పీకర్. లోక్సభ స్పీకర్ అయినా లోక్సభ స్పీకర్ అన్న తర్వాత ప్రోటోకాల్స్, హోదా ఇవన్నీ ఉంటాయి. అలా వ్యవహరించేవారు సార్ అసలు ఆయన? లేదు, ఏ రోజున కూడా నేను లోక్సభ స్పీకర్ని కాబట్టి నువ్వు ఈ పని చేయాల్సిందే అని ఏ రోజు మాకు ఆయన ఒత్తిడి తీసుకురాలేదు. ఇంకా నేను కాదు, సతీష్ చంద్ర గారు అంటే ఇంకా ఆయన చెప్పిందే వేదం. అసలు సతీష్ చంద్ర గారు అడ్మినిస్ట్రేషను రాష్ట్రంలో ఎగ్జాంపులరీగా ఉండేది ఆ రోజుల్లో. చంద్రబాబు గారు కూడా ఆ రోజుల్లో సతీష్ చంద్ర గారి మాట అంటే అంత గౌరవించేవాళ్ళు అని చాలామంది అనుకుంటారు. సతీష్ చంద్ర గారు పొలిటికల్గా బెండ్ అవుతాడు, అది అవుతాడు. నో 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 నో, ఈ నెవర్ బెండ్స్ పొలిటికల్లీ విత్ ఎనీబడి. he helps everybody, but at the same time he knows how to control, how to దాన్ని ఎలా సస్టైన్ చేసుకోవాలో ఆయనకి తెలిసినంత ఏ ఐఏఎస్ ఆఫీసర్ కూడా తెలుసని నేనైతే అనుకోను. అలాగే మీ ఫ్రెండ్ ఇంకొక ఆయన సుబ్రహ్మణ్యం, డాక్టర్ పి సుబ్రహ్మణ్యం, ఆయనతోటి ఆయన కూడా ఆయన ఇంకా డౌన్ టు ఎర్త్. ఆయన అసలు రాత్రి 2 గంటలకు కూడా ఆయన మెలకుగానే ఉండేవాడు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన సీఎం గారి దగ్గర ఉన్నప్పుడు కూడా మాకు బాగా క్లోజు. ఇంకా మీకు చెప్పాలంటే సీఎం గారితో ప్రయాణం చేసే రోజు కూడా మేము కలిసి టిఫిన్ చేసేటువంటి. దానికి కూడా వద్దాం సార్. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ప్లస్ సతీష్ చంద్ర గారు, ఇంకొక ఐఏఎస్లు ఎవరన్నా మీకు బాగా, అంటే ఐఏఎస్ అంటే కలెక్టర్లు ఎవరన్నా మీకు బాగా ప్రోత్సహించడం ఎవరన్నా సార్? నాకు ఫార్చునేట్లీ సార్, నాకు కలెక్టర్స్తో ఇబ్బంది పెట్టుకునేవాడిని కాదు. నేను కలెక్టర్స్ని చాలా అవుట్ స్టాండింగ్ రెస్పెక్ట్ ఇచ్చేవాడిని. ఏంటంటే అల్టిమేట్గా కలెక్టర్ గారు లేకోకుండా మా ఉనికి జిల్లాలో ఉండదు. ఎందుకంటే జిల్లా పరిషత్కి ఎంటైర్ బాస్ అఫీషియల్గా కలెక్టర్ గారే. కాబట్టి కలెక్టర్ గారిని మేము అంటే ఒకవేళ ఇంకో విధంగా మేము ఆయన దగ్గర చేసుకుంటాం కాదు. త్రూ హార్డ్ వర్క్, త్రూ హానెస్టీ, త్రూ అదర్ క్వాలిటీస్ మనం ఆయన్ని మన్నాను చేసుకుని ముందుకెళ్తుండేవాడిని. మరి ఇంకా ఆ తర్వాత మీరు పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ వరకు ఎదిగారు సార్. ఆ తర్వాత సడన్గా రాజకీయాలకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? దానికి రాజశేఖర రెడ్డి గారిని ఎలా కలిసారు అసలు? సార్, ఇన్ఫ్యాక్ట్ రాజశేఖర రెడ్డి గారిని నేను కలవటం కాదు. ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు అమలాపురం ఎంపీ సీటు కోసం ఎతుకుతున్నారు. మనిషి కోసం ఒక మంచి క్యాండిడేట్ దొరకటం కోసం ఎతుకుతున్నారు. అంటే అప్పుడు ఆయన సీఎం, అప్పటికే సీఎం. మీరు అప్పుడు అదనపు కమిషనర్ పంచాయతీ 2004లోనే సీఎం కదా వారు. మా ఫ్రెండ్ అక్కడ ఉండేవారు, సుబ్రహ్మణ్యం గారు ఉండేటప్పుడు సీఎం సెక్రటరీగా ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ ఆ భాను గారు అని ఇంకో సెక్రటరీ ఉండేవారు. ఆయన కూడా నా క్లాస్మేటే. ఇద్దరు కూడా అక్కడ ఉండేవారు. భాను గారు ఎలా సార్ క్లాస్మేట్? మాకు ఏలూరులో కలిసి చదువుకునేవాడు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు నా రూమ్కి తరచూ వస్తే నా దగ్గర కూర్చునేవాడు భాను గారు కూడా. అంటే సుబ్రహ్మణ్యం గారు రూమ్మేట్, ఈయనేమో ఫ్రెండ్. ఇలా బాగా పరిచయాలు ఉండేవి. అప్పుడు ఏంటంటే అమలాపురం ఎంపీ కోసం ఎవరో క్యాండిడేట్ అని చెప్పి ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఒకసారి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, మీరు అక్కడక్కడ ఎదుగుతున్నారు ఏంటి సార్, మన బాబురావు కడపలో డీడీఓగా చేసిన బాబురావు ఉన్నాడు, అతను ఈస్ట్ గోదావరిలో కూడా చాలా మంచి పేరు, మంచి పాపులర్ ఆఫీసర్గా ఉన్నాడు.
అతని క్యాండిడేచర్ అయితే చాలామంది బాగుంటుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పారట. చెప్తే ఒకసారి ఆయన ఒకసారి రమ్మను అని చెప్పి నాతో చెప్పడం జరిగింది. అంటే నాతో కాదు, సుబ్రహ్మణ్యం గారితో చెప్పారు. సుబ్రహ్మణ్యం గారు నన్ను పిలిపించి ఒకసారి ఆయన్ని లోనికి తీసుకెళ్ళి చూపించాడు. ఏం బాబురావు ఏంటి, ఆర్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ అన్న. నేనేం మాట్లాడలేదు, కామ్గా నుంచున్నాను. ఓకే, లెట్ us సీ ఆఫ్టర్ సమ్ టైమ్ అన్నాడు. మేము బయటకు వచ్చేసాం. కానీ ఇక 2009 ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా 3 నెలలు 2 నెలలు కూడా లేవు. ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ నన్ను ఢిల్లీలో ఇక్కడ ఒకసారి కలిపారు. ఒకసారి ఢిల్లీలో ఆయన వచ్చి కలవమన్నాడు నన్ను. సార్ సీఎం గారు ఎర్లీ మార్నింగ్ చలి అనమాట. చలి మామూలు చలి కాదు. కబుర్ ఫోన్ ద్వారా వాళ్ళు పిఎస్లు చేస్తే నేను ఢిల్లీ వెళ్ళి సీఎం గారిని అక్కడ కలిశాను. ఎన్ని గంటలకు సార్? ఎర్లీ మార్నింగ్ 5 o'clock. అప్పుడు ఇంకా తెల్లారలేదు. ఢిల్లీలో ఆయన సోఫాలో కూర్చుని ఉన్నారు. నన్ను పిలిచారు, కూర్చో అన్నారు. నో సార్ కూర్చుని ఉన్నాను. అంటే బాబురో ఆర్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఫర్ ఎంపీ అన్నాడు. ఎస్ సార్ అన్నాడు. అంటే అయితే గెట్ రెడీ అని చెప్పడం జరిగింది. ఎక్కువసేపు కూడా మాట్లాడలేదు. నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత గెట్ రెడీ అంతే. తర్వాత సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా మీతో పాటు? లేరు. నేను ఈ సంగతి ఢిల్లీ నుంచి వచ్చేసి సుబ్రహ్మణ్యం గారికి ఇలా నాకు తెలుసు సోదరా, నాకు తెలుసు నేను పిలుస్తున్నారు, అయితే తెలుసు నాకు అని చెప్పాను. మరి ఏంటి పరిస్థితి అని చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నన్ను తీసుకురామన్నాడు. తీసుకొస్తే సుబ్రహ్మణ్యం గారు, బ్రదర్ వెళ్తున్నాం మనం, నువ్వు ప్రిపేర్డ్గా ఉన్నావు కదా అన్నాడు. ఎస్ బ్రదర్, ప్రిపేర్డ్గానే ఉన్నాను చెప్పాను. చెప్తే లోనకి తీసుకెళ్తే బాబురో లాస్ట్లీ ఐఎమ్ ఆస్కింగ్ ఆర్ యూ రియలీ ప్రిపేర్డ్ ఫర్ కంటెస్టింగ్ ఎంపీ అని చెప్పాను. ఎస్ సార్ ఐఎమ్ ప్రిపేర్డ్ అన్నాను. ప్రిపేర్డ్ అంటే దెన్ ఆర్ యూ రెడీ టు గివ్ ది రెసిగ్నేషన్ అన్నాడు. ఎస్ సార్, వాలంటరీ రెసిగ్నేషన్ నేను ఇచ్చేస్తాను సార్ అని చెప్పాను. ఎస్ నువ్వు ప్లీజ్ ప్రొసీడ్ అన్నాడు. నేను బయటకు వచ్చానండి. బయటకు వచ్చి 5 నిమిషాల్లో మా సుబ్రహ్మణ్యం గారు లెటర్ టైప్ చేసేసారు. మీ రిజిగ్నేషన్ దానికి లెటర్ అంత టైప్ చేసి నా సంతకం తీసుకొని మళ్ళీ మా ఇద్దరం వెళ్ళాం. సార్ ఇచ్చేసామని చెప్పి లెటర్ ఇచ్చేసాను. ఆ లెటర్ మీద ఆయన రాసినటువంటి ఆర్డరు ది వాలంటరీ రిజిగ్నేషన్ ఆఫ్ మిస్టర్ బాబురావు ఈజ్ యాక్సెప్టెడ్, ఇష్యూ ఆర్డర్స్ విత్ ఇన్ 3 days అని ఇచ్చాడు ఆయన. ఆగమేఘాల మీద ఆర్డర్స్ నాది రెడీ అయిపోయినాయి, వచ్చేసినాయి. ఇంట్లో మా మిస్సెస్కి చెప్పలేదు, చుట్టాల పక్కలకి ఎవరికి చెప్పలేదు. అప్పుడు ఇంకా ఎంత ఉంది సార్ సర్వీసు? నాకు అప్పటికి ఇంకొక 4.5 years ఉంటుంది. 5 years ఉంది. 5 years. అప్పుడు ఈవిడి నెత్తినూరు కొట్టుకుంటుంది, ఇదేంటో బాబు పిల్లలు చిన్నవాడు అది ఇదని. నేను చేసేసాను, ఇంకా నేను చేసేదేం లేదు అని చెప్పి నేను ఇంటికి వచ్చి ఇక నేనేం చేయగలను వచ్చేసిన తర్వాత. టెన్షన్ పడ్డారా? అంటే నో అసలు వస్తుందా, టికెట్ ఇస్తారా? నాకు ఒకటే కాన్ఫిడెన్స్, మా సుబ్రహ్మణ్యం గారి మీద నంబర్ 1 కాన్ఫిడెన్స్. రెండో కాన్ఫిడెన్స్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మీద ఎనలేని కాన్ఫిడెన్స్. ఒకవేళ ఏదైనా నేను ఓడిపోయినా నాకు ఉద్యోగం మళ్ళీ ఏదో ఒకటి ఇస్తారనేటువంటి నమ్మకంతోనే చేశాను. కానీ ఉద్యోగం ఇస్తానని కూడా చెప్పారట డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. మీకు ఆ నమ్మకం రావడానికి కూడా ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను సార్. నాకు కూడా గుర్తు బాగా. అది కూడా ఈస్ట్ గోదావరి సంబంధించింది సార్. ఈస్ట్ గోదావరిలో తాళ్ళరేవ సంథింగ్ ఎక్కడో ఒక ఎంఆర్ఓ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి, అంటే ఎంఆర్ఓ రిజైన్ చేసేసి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆవిడ. ఎగ్జాక్ట్లీ ఆవిడకి ఇచ్చారు తాళ్ళరేవ ఏదో 2004 ముందు 2004 ఎలక్షన్స్ లో. అవును సార్. ఆవిడ పేరు గుర్తులేదు నాకు గుర్తురాట్లేదు. ఇచ్చారు. ఆవిడ ఇప్పుడు ఆర్డీఓ కూడా అయినట్టు. ఆ తర్వాత 2004లో ఓడిపోయిన తర్వాత సాధారణంగా అపోనెంట్ క్యాండిడేట్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఉద్యోగం కానీ లేకపోతే ఏదైనా ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఇస్తారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన వెంటనే ఆర్డర్ ఇమ్మని చెప్పి ఇవ్వడం, అది ఇచ్చారు. అలాంటి కేసు 2-3 ఇచ్చారు ఆయన నాకు. అందుకనే నాకు అది గుర్తుందా సార్ మీకు? ఉంది నాకు. అప్పుడు నేను సర్వీస్లో ఉన్నాను, నాకు అది గుర్తుంది.
ఇవన్నీ తెలిసే నేను చాలా నేను పర్వాలేదు హ్యాపీగా రాజీనామా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అని. హ్యాపీగా రాజీనామా చేశాను. ఆ హ్యాపీగా తర్వాత ఎప్పుడు వచ్చింది సార్ మీకు, అంటే ఫోన్ కాల్ కానీ లేకపోతే ఎలా కానీ మీకు అనౌన్స్మెంట్ కానీ లేకపోతే మీకు టికెట్ వచ్చింది అనేది ఎప్పుడు తెలిసింది సార్ అసలు? టికెట్ ఎప్పుడు తెలిసిందంటే ఆయన్ని నేను మళ్ళీ రాజీనామా చేసిన తర్వాత ఇంకోసారి కలిశాను. కలిస్తే నామినేషన్ టైం దగ్గర పడిపోతుంది. నామినేషన్ టైం దగ్గర పడిపోతుంటే మరి నామినేషన్కి బీఫామ్ ఇవ్వాలి కదా. బీఫామ్ కోసమని నేను మా సుబ్రహ్మణ్యం గారు చెప్తే సుబ్రహ్మణ్యం ఫోన్ చేసి సార్ని ఒకసారి కల్పించండి సార్ కానీ ఒకసారి అంటే వెళ్ళి కలిశాను. ఈ విషయం నిజంగా చెప్పాలంటే విశాఖపట్నంలో నేను కంటెస్ట్ చేయడానికి పెద్దలు మన కొనతల రామకృష్ణ గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆయన సహకారం ఉంది. తర్వాత చాలామంది రవిచంద్ర అని ఒక ఆయన రాజశేఖర రెడ్డి గారికి అంతర్గత అనుచరుడు ఉండేవారు ఒక ఆయన కూడా చాలా చక్కగా నన్ను ముందుకు తీసుకెళ్ళారు. ఆయన సహకారం ఉంది, ఇంకా చాలామంది సహకారం ఉంది. అంటే మీకు మామూలుగా మీరు అనుకుందేమో అమలాపురం ఎంపీ టికెట్ అది వస్తుంది, అమలాపురం ఎంపీగా నేను పోటీ చేస్తానేమో అని ఆ ఆలోచనతో ఉన్నారు. వెళ్ళాను అమలాపురం కూడా ఆ ఆలోచనతోటే ఉన్నారు. సడన్గా పాయకరాపేట టికెట్ ఎలా వచ్చింది సార్ మరి? అదే ఎందుకంటే నేను ఎంపీ అని ముందు చెప్పడంతో నేను అమలాపురం వెళ్ళిపోయాను. అమలాపురం వెళ్ళిపోయి క్యాంపెయినింగ్ చేసుకుంటున్నాను. క్యాంపెయినింగ్ కూడా చేసుకుంటున్నాను. క్యాంపెయినింగ్ కూడా చేసుకోమని చెప్పారు నాకు రాజశేఖర రెడ్డి గారు. చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే ఎంపీ సీట్లు అప్పుడు సోనియా గాంధీ గారు ఫైనలైజ్ చేసేటప్పుడు అహ్మద్ పటేల్ గారు తర్వాత ఇంకెవరో కొంతమంది నాయకులు మొత్తానికి 2 సీట్లు మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో 2 సీట్స్ని రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా సీట్లు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో అమలాపురం సీటు నా పేరు ప్రపోజ్ చేసిన దాన్ని కాదని హర్ష కుమార్ ఇవ్వటం. రెండోది నిజామాబాదు మధు యాష్కి అనేటువంటి ఆయనకు కూడా అక్కడ ఇవ్వకోకుండా ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఈ 2 విషయాల్లో రాజశేఖర రెడ్డి గారు మాట చల్లలేదని ఆ రోజుల్లో మాకు తెలిసిన తర్వాత నేను చెప్పాను, సార్ నేను ఐఎమ్ బేసికలీ లాయర్, ఐ విల్ రిమైన్ యాజ్ అ లాయర్ అండ్ డూ సంథింగ్ ఇన్ ది కోర్ట్ అని చెప్పాను. చెప్తే నో అప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా అమలాపురం నుంచి నువ్వు పాయకరాపేట వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. చెప్తే నేను మళ్ళీ పాయకరాపేట బ్యాగ్ వేసుకొని, అప్పుడు నాకు ఎవరో తెలీదు, ముక్కు మొహం కూడా పెద్దగా తెలీదు. నేను పాయకరాపేట రావటం, వచ్చిన తర్వాత బీఫామ్ కూడా ఆయనే స్పెషల్ మెసెంజర్తో పంపించటం. తర్వాత 1 వీక్ 10 డేస్ ఉంది అప్పుడు నామినేషను. అప్పుడు ఆ 10 డేస్ పాయకరాపేటలో తిరిగి నేను నడిచేవాడిని కాదు, గ్రామం టు గ్రామం రన్నింగ్ చేస్తూ నాకు మొట్టమొదటి నుంచి అలవాటు. దాంతో గ్రామం తిరుగుతూ ఇక ఎన్ని రోజులు ప్రచారం చేశారు సార్? అప్పుడు మ్యాక్సిమం 15-18 రోజులు ప్రచారం చేశాను అంతే. నన్ను ఎవరు కూడా అసలు ఆమోదించలేదు. నన్ను పాయకరాపేటలో ఎవరు కూడా నన్ను ఆమోదించలేదు ఆ రోజుల్లో. అంటే యాక్చువల్గా మీది పుట్టింది ఏలూరు ప్రాంతం, మీ సొంత జిల్లా వెస్ట్ గోదావరి. పనిచేసిన కాలంలో ఎక్కువగా పనిచేసింది చివరి కాలం అంతా కూడా ఈస్ట్ గోదావరి. ఈ 2 కాకుండా మిమ్మల్ని పాయకరాపేట పంపించడానికి కారణం ఏంటి సార్ అసలు? మరి కారణం అంటే అమలాపురం మిస్ అయిపోయింది. అమలాపురం సీట్ అనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు, మిస్ అయిపోయింది. నన్ను రాజీనామా చేయించారు. నన్ను ఖాళీగా కూర్చోబెట్టడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి మరి అప్పుడున్నటువంటి మంత్రి గారు అయినటువంటి కొనతల గారితో మాట్లాడటం, కొనతల గారి యొక్క కాన్సెంట్ తీసుకుంటాం. నిజంగా ఆ రోజున కొనతల గారు కానీ కాన్సెంట్ ఇవ్వకపోతే నన్ను పాయకరాపేటలో సీట్ నాకు వచ్చేది కాదేమో అనుకుంటున్నాను నేను. ఆయన కూడా పెద్ద మనసుతో, బాబురావు అయితే మా అందరికీ ఇష్టం అండి, ఆయన పంపించండి అని చెప్పటం. ఆయన్ని ఇక్కడ సిట్టింగ్ ఎవరు ఉండేవారు సార్? అప్పుడు పోటీ ఎవరు ఉండేవారు అప్పుడు పాయకరాపేటలో? అసలు పాయకరాపేటలో చెంగలెంకట్రావు ఎమ్మెల్యే, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ తరఫున. కాంగ్రెస్ తరఫున ఎవరు ఉన్నారు సార్? కాంగ్రెస్ తరఫున సుమన ఉండేది, పిఆర్పి ఉండేది ముందు. ముఖ్యంగా పిఆర్పి, టీడీపీ, కాంగ్రెస్ తరఫున నేనే ఉన్నాను కదా. అవును, 2009 కాంగ్రెస్ తరఫున నేనే క్యాండిడేట్ని కాంగ్రెస్ తరఫున. పిఆర్పి తరఫున ఏంటో ఒక అతను ఉండేవాడు, బిహెచ్పి ఎంప్లాయీ, అది పేరేంటి అసలు. నిజం చెప్పాలంటే పాయకరాపేట కాన్స్టిట్యున్సీ పిఆర్పికి వెళ్ళాలి. నిజంగా పిఆర్పి చాలా స్ట్రాంగ్ అక్కడ.
స్ట్రాంగ్ బేస్ 9లో 2009లో నేను గెలుస్తానని ఎవరు ఊహించలేదు. టీడీపీ కూడా చాలా స్ట్రాంగ్. అసలు కాంగ్రెస్ పాయకరాపేటలో గత 25 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా గెలవలేదు. మీరు వెళ్ళే సమయానికి నేను వెళ్ళేటువంటి సమయానికి నేనే బ్రేక్ ఊహించారా సార్ మరి అసలు ఇటువంటి క్లిష్టమైన పొజిషను 2.5 దశాబ్దాల్లో కాంగ్రెస్ అనేది అక్కడ లేదు. ఎప్పుడు తెలుగుదేశమే. చెంగల్ వెంకట్రావు గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. వెరీ ఫెరోషియస్ ఎమ్మెల్యే. అది తర్వాత ఏమో మరోవైపునేమో పిఆర్పి చాలా స్ట్రాంగ్ అక్కడ. మరి ఈ సమయంలో ముక్కోన పోటీలో నెగ్గుతానని అసలు అనుకున్నారా సార్? దాని గురించి ఆలోచించలేదా? నేను అనుకుంటాం కాదు, ఏం జరిగినా పర్లేదు అని సిద్ధాంతం నాది. ఏం జరిగినా పర్లేదు, మన డ్యూటీ మనం చేద్దాం. వస్తే ఒక నమస్కారం, లేకపోతే 3 నమస్కారం ఉద్దేశంతోనే ముందుకెళ్ళిపోయాను. అప్పుడు ఎవరెవరు సార్ పోటీ? ఇప్పుడు చెంగల్ వెంకట్రావు టీడీపీ, పిఆర్పి అండి ఆయన పేరు నేను ఇప్పుడు గుర్తురాట్లేదు నాకు ఇప్పుడు సడన్గా. బిహెచ్పి ఎంప్లాయ్ అండి. లాస్ట్లో వచ్చి ఆయనకు సీట్ వచ్చింది. ఆయన నిజంగా పిఆర్పి క్యాండిడేట్ నాకన్నా మంచోడే ఉంటే అక్కడ పిఆర్పియే గెలిచి ఉండేది. నాకును టీడీపీకి 500 ఓట్సే డిఫరెన్స్. అప్పుడు టీడీపీకి పిఆర్పికి ఓన్లీ 500 డిఫరెన్స్. నాకు పిఆర్పికి డిఫరెన్స్ ఓన్లీ 1000 ఓట్సే. 1000 ఓట్స్ డిఫరెన్స్లో వాళ్ళు ఈజీగా గెలిచేవాళ్ళు. కానీ బట్ సమ్హౌ దట్ ఈస్ రియల్లీ లక్ మీకు వరించింది. అంటే లక్ అనొచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి యొక్క పథకాలు అనొచ్చు, దేవుడి దయ అనొచ్చు. అన్నిటికన్నా మించి నేను తెల్ల చొక్కా వేసుకోవాలనేటువంటి రోజు కావచ్చు, ఏదన్నా కానీ కలిసి వచ్చింది.